అతి పెద్ద తప్పు అది. తండ్రి సమానులైన మంత్రి తిమ్మరుసు గారిని, ఆయన కొడుకుని గుడ్లు పీకి నరకయాతన చేసి చిత్రహింసలు పెట్టాడు శ్రీకృష్ణదేవరాయలు గారు. అసలు ఏం జరిగిందంటే శ్రీకృష్ణదేవరాయలు కొడుకుని విషం పెట్టి చంపేస్తారు. అప్పుడు తన కొడుకును చంపింది తిమ్మరుసు గారు కొడుకు అనుకుని ఇద్దరిని బంధించి వాళ్ళను చిత్రహింసలు పెడతాడు. కానీ నిజానికి శ్రీకృష్ణదేవరాయలు కొడుకును చంపింది ఒడిస్సా రాజైన గజపతి. ఆ విషయం తెలియక ఆయన గుడ్లు పీకి మరి చిత్రహింసలు పెడతాడు. తర్వాత నిజం తెలుసుకొని అనవసరంగా తండ్రి సమానులైన తిమ్మరుసు గారిని అవమానించానని, బాధ పెట్టానని బాధపడతాడు. తిమ్మరుసు కొడుకుని జైలు నుంచి విడుదల చేసి సౌకర్యవంతమైన జీవితం కల్పించాలని అనుకుంటారు. కానీ వాటిని తిమ్మరుసు గారు ఒప్పుకోరు. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లిపోతారు తిమ్మరుసు గారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు తను చేసిన పనికి మనోవేదనకు గురవుతారు. తిమ్మరుసు గారు చనిపోయిన తర్వాత ఇక్కడే సమాధి చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అదే. అలాగే తిమ్మరుసు గారికి ఒక నల్లని పెంపుడు కుక్క ఉండేది. తిమ్మరుసు గారు చనిపోయిన అదే రోజు ఆ కుక్క కూడా చనిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ కుక్క కోసం కట్టిన సమాధి. ఫుల్ వీడియోలో ఇంకా రహస్యాలు చాలా